Hello friends, welcome to Honey GS classes. Most burning issue in Telangana state. 111 జీవోను ఎత్తివేస్తూ 69 జీవోని కొత్తగా తీసుకువస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 111 జీవోలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఆ జీవో రద్దుని పర్యావరణవేత్తలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఈ న్యాచురల్ రీసోర్స్ మీద రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి, అంతర్జాతీయంగా ఎటువంటి ఒప్పందాలు ఉన్నాయి, స్వయాన తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ ఫిబ్రవరి మంత్లో ఎటువంటి హామీ ఇచ్చింది ఈ వాటర్ బాడీ యొక్క ప్రొటెక్షన్ కొరకి. లాస్ట్కి ఈ పీపుల్స్ కమిటీ ఏంటి అని చెప్పేసి అది ఒకటి. ఈ 111 జీవోను ముఖ్యంగా అక్కడి ప్రజలే ఎత్తువేయమని చెప్పేసి ధర్నా చేసినారు. 100% వాస్తవం, ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ కాబట్టి. ఈ జీవో ఎత్తివేయకుంటే అక్కడ ఎకనామిక్ పరంగా డెవలప్మెంట్ లేదు, జీవో ఎత్తివేస్తే ఎకాలజీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో రెండింటి మధ్య మార్గంగా ఏం చేయాల్సి ఉంది, వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. సో మోస్ట్ బర్నింగ్ ఇష్యూ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఫస్ట్ మనం ఎటువంటి అంశాలు డిస్కస్ చేయాలి అంటే ఇందులో 111 జీవో ఎందుకు తీసుకొచ్చిండ్రు, సో వై 111 జీవో. నెక్స్ట్ ఈ ట్విన్ రిజర్వేయర్స్ ఏంటి, జంట జలాశయాలు ఏంటి, అవి ఎందుకు నిర్మించబడింది, సో వై కన్స్ట్రక్ట్ ట్విన్ రిజర్వేయర్స్. నెక్స్ట్ ఈ 111 జీవోను ఎత్తివేస్తూ గవర్నమెంట్ అనేది ఎటువంటి ఫేవర్గా ఆర్గ్యుమెంట్ చేస్తుంది, సో ఫేవర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి. నెక్స్ట్ అగెనిస్ట్గా ఈ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగెనిస్ట్గా ఎటువంటి ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నారు, సో అగెనిస్ట్ ఏంటి. ఈ అగెనిస్ట్ లోపల ఏమొస్తుందంటే సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది ఒకటి ఫేమస్ది, న్యాచురల్ రీసోర్స్ ప్రొటెక్షన్ కొరకి ఈ రైట్ టు లివ్ కోసం ఒక తీర్పు చెప్పి ఉన్నది, అది ఫేమస్ కేసు. సెకండ్ వచ్చేసి రాజ్యాంగంలో ఎటువంటి ఆర్టికల్స్ ఉంది, 48A ఆర్టికల్ అని చెప్పేసి. తర్వాత అంతర్జాతీయంగా ఈ పారిస్ ఒప్పందం 2015లో ఇండియా ప్రామిస్ చేస్తుంది, సో మేము న్యాచురల్ రీసోర్స్ ప్రొటెక్షన్ చేస్తామని చెప్పేసి. ఇట్లా డిఫరెంట్ పాయింట్స్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫిఫ్త్ ఈ పీపుల్స్ కమిటీ ఎవరు, సో పీపుల్స్ కమిటీ ఏంటి. ఇంత ముగ్గురు మెంబర్స్ ఉంటారు, మనం ముగ్గురు పేర్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ పర్సన్స్. నెక్స్ట్ వే ఫార్వర్డ్, ఎలా ముందుకు పోవాల్సి ఉంటుంది. సో అంటే ఒకవైపు 111 జీవో ఎత్తివేయకుండానే అక్కడ పీపుల్స్కి ఇబ్బంది కలగకుండా ఏమైనా మార్గం ఉందా, ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్కి జీవో నెంబర్ 69లో ఎటువంటి అంశాలు మెన్షన్ చేయబడ్డాయి, సో ఇది మనకి చూసుకోవాలి. జీవో ఎందుకు వచ్చింది, జీవో ఎందుకు రద్దు చేస్తున్నారు, జీవో సమర్థిస్తూ జీవో వ్యతిరేకిస్తూ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ మనం వినిపించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వై 111 జీవో. ఆ జీవో ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఈ ట్విన్ రిజర్వేయర్స్, ఐ మీన్ రెండు జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఏంటి, ఒకటి ఉస్మాన్ సాగర్, దీనికి ఇంకొక పేరు గండిపేట చెరువు, సో గండిపేట చెరువు. ఇంకొకటి హిమాయత్ సాగర్. సో రెండు జలాల రక్షణ కోసము ఈ రెండు జంట జలాశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ 4 దిక్కుల 10 కిలోమీటర్స్ వ్యాసార్థంతో ఎటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ కమర్షియల్ డెవలప్మెంట్ కానీ హై బిల్డింగ్ కానీ నిర్మించకుండా కన్స్ట్రక్ట్ చేయకుండా ఈ 111 జీవోని తీసుకొచ్చారు. సో ప్రొటెక్ట్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. ఇవి పొల్యూషన్ కాకుండా, ఈ జలాశయాలు కలుషితం కాకుండా ఈ 111 జీవోని 1996లో తీసుకురాబడింది. ఈ జీవో ప్రకారం కొన్ని ప్రాంతాలు అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఆ ప్రాంతాలలో ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కానీ పొల్యూషన్ యాక్టివిటీ కానీ చేపట్టొద్దు. సో ఎక్కడ అంటే 7 మండల్స్, ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఏరియా ఏదైతే ఉందో అక్కడ 7 మండల్స్, 84 విలేజెస్, 1,32,600 ఎకరాస్. సో ఇంత విస్తీర్ణంలో భూమి అనేది అక్కడ ఈ ప్రొటెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా కింద అది గుర్తించబడింది. సో ఈ 10 కిలోమీటర్స్ పరిధి లోపల చుట్టుపక్కల ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టదు. బట్ స్టిల్ ఇప్పటికి కూడా
90% పనులు అగ్రికల్చర్ అన్నా లేకుంటే గార్డెన్ వర్క్ అని చెప్పేసి తోట పని లేదా వ్యవసాయం సంబంధించి పనులు చేసుకోవచ్చు పొల్యూషన్ చేయకుండా. సో రెసిడెన్షియల్ భవనం కూడా కట్టుకోవచ్చు. జీవో ఎంత పరిధి చెప్పిందో అంత పరిధి లోపల. సో ఇటువంటి అంశాలు 111 జీవోలో ఉన్నాయి. జస్ట్ ఏం లేదు, ఆ 2 జంట జలాశయాల యొక్క రక్షణ కోసము ఈ జీవో తీసుకురాబడింది 1996 ఆగస్టులో. రైట్. ఫస్ట్ వీటిని ఎందుకు నిర్మించారు? సో వాట్ పర్పోజ్? ఇది ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. ఇవి ఆర్టిఫిషియల్ లేక్స్ అండి. ఇవి అంతకుముందు రిజర్వేర్ అనేది లేదు వాస్తవంగా. సో కృత్రిమంగా నిర్మించబడింది. ఎందుకు అంటే ఈ 1908లో ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, ఈ మూసీ రివర్కి వెరీ మాసివ్ ఫ్లడ్ వస్తుంది. మాసివ్ ఫ్లడ్ అంటే ఎక్కువ ఉధృతమైన వరద అనేది వస్తుంది. ఇక్కడికి ఈ మూసీ రివర్కి వస్తుంది. సో సుమారుగా 15,000 మంది దాకా చనిపోతారు, 2 లక్షల మంది దాకా ఎఫెక్ట్ అవుతారు ఈ పెద్ద వరద వల్ల. సో అప్పుడు నిజాం 6 అసఫ్ జాహీ 6 ఎవరంటే మనకి మెహబూబ్ అలీ ఖాన్. సో మెహబూబ్ అలీ ఖాన్ ఉండే, ఇతను తీవ్రంగా ఆలోచించి ముస్లిం అయినప్పటికీ జందం ధరించి హోమం చేస్తాడు అక్కడి ప్రజల కోసము. చివరికైతే అప్పటి ఫేమస్ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, తెలంగాణ హిస్టరీలో వస్తుంది. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫేమస్ ఇంజనీర్ ఆ టైంలో. ఈ విశ్వేశ్వరయ్యని పిలిపిస్తాడు, నువ్వు ఏమన్నా చేసుకో, హైదరాబాద్కి ఇక మీద వరద రావద్దు అని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తాడు. రిక్వెస్ట్ చేస్తాడు ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి మన మెహబూబ్ అలీ ఖాన్. సో అప్పుడు ఈ విశ్వేశ్వరయ్య వెళ్ళి విశ్వ ప్రయత్నం చేసి మొత్తం సిటీ మొత్తం గాలింపు చేసి, సో సిటీకి ఈ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో నైరుతి దిక్కున మొత్తం అక్కడ కొండలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. వాటిని పలగొట్టి 2 జలాశయాలు కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా నిర్మిస్తాడు. రైట్. ఇది మనకి ఈ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో ప్లాన్ చేయబడింది. బట్ పూర్తి అయింది నెక్స్ట్ నిజాం వారసుడు ఉస్మాన్ అలీ ఖాన్ అని చెప్పేసి ఉంటాడు. రైట్. ఈయన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం అని చెప్పేసి మనం పిలుస్తాం. రైట్. ఇతని కాలంలో ఇవి 2 జలాశయాలు పూర్తి చేయబడ్డాయి. సో ఇదేమో మూసీ రివర్ మీద, సో మూసీ నది మీద ఉస్మాన్ సాగర్. ఇదేమో మూసీ రివర్ యొక్క ట్రిబ్యూటరీ ఉపనది ఈసీ లేదా ఈసా అని చెప్పేసి ఆ ఈసా నది మీద నిర్మించబడింది. ఇది 1920లో పూర్తవుతుంది, ఇది 1927లో పూర్తవుతుంది. ప్లానింగ్ ఎవరి కాలంలో అంటే 6th నిజాం మెహబూబ్ అలీ ఖాన్. కన్స్ట్రక్షన్ పూర్తిగా నిర్మించబడింది ఎవరి అంటే ఉస్మాన్ అలీ ఖాన్. డిజైన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. రైట్. ఈ రెండింటిని నిర్మిస్తాడు. మెయిన్ పర్పస్ ఏంటి అంటే కంట్రోల్ ఫ్లడ్, అంటే వరద నియంత్రణ కోసము లేదా ఫ్లడ్ మిటిగేషన్ వరద పరిష్కారం కోసము నిర్మించబడింది. దాంతోపాటు సో మనకి మెయిన్ సోర్సు డ్రింకింగ్ వాటర్ కోసం కూడా, ఇంకా కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్ ఉన్నది మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఏంటి, ఈ వరద రాకుంటే ఇవి కట్టే వాళ్ళంటే పెద్ద బిగ్ క్వశ్చన్ మార్కు. రైట్. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉన్నది, బట్ మెయిన్ పర్పస్ అయితే కంట్రోల్ ఫ్లడ్, మాసివ్ ఫ్లడ్ ఇక మీద రాకుండా. సో వరద ఎక్కువ వస్తే ఎక్సెస్ వాటర్ అనేది ఆ సౌత్ వెస్ట్ దిక్కులోనే వెళ్ళేలా ఇవి ప్లానింగ్ అనేది చేయబడ్డాయి. రైట్. అంతేందుకు 2020, 2021 ఏరియాలో మనకి 2 times వరద వచ్చింది. హైదరాబాద్లో మాసివ్ ఫ్లడ్ వచ్చినప్పుడు సో ఈ ఎక్సెస్ వాటర్ అంతా 2 జలాశయాల్లోకి వెళ్ళి నిండిపోయినాయి అవి 2. సో కాబట్టి ఈ ఫ్లడ్ కంట్రోల్ చేయబడింది 2020లో. మనకి బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ 2020లో. రైట్. ఇంకా చూస్తే ఇది ఎటువంటి లాభాలు ఉన్నాయంటే, సో ఇది మనకి సౌత్ వెస్ట్ దిశలో ఉంది నగరానికి చూస్తే. సో మనకి ఈ సౌత్ వెస్ట్ మన్సూన్ అని చెప్పేసి పిలుస్తాం. నైరుతి ఋతుపవనాలు వేచినప్పుడు సో మనకి ఇక్కడ నుంచి మంచి పొల్యూషన్ లేకుండా గాలి వస్తుంది. ఎందుకు, ఇది ప్రొటెక్టెడ్ ఏరియా కాబట్టి అక్కడ నుంచి పొల్యూషన్ లేని గాలి వస్తుంది డ్యూరింగ్ సౌత్ వెస్ట్ మన్సూన్ అని చెప్పేసి. నైరుతి ఋతుపవనాలు వీచే సమయంలో మనకి ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేదు కాబట్టి హైదరాబాద్ స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటుంది, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటుంది ఒకటి.
సో సౌత్ వెస్ట్ లొకేషన్ కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి మంచి గాలి మనకి వస్తుంది. ఒకవేళ ఈ ప్రొటెక్షన్ అనేది పూర్తిగా తీసిపడేస్తే, ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేపడితే ఆ కార్బన్ ఎమిషన్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ అయి నగరవాసులు, కోటి మంది నగరవాసులు మొత్తం పూర్తిగా సో పొల్యూషన్ ఎయిర్ని పీల్చుకుంటారు. అది ఒకటి. సెకండ్ది ఇక్కడ మృగవని నేషనల్ పార్క్ ఉందండి. ఇది ఈ రెండు జంట జలాశయాల మధ్యలో ఉంది మృగవని నేషనల్ పార్క్ అని చెప్పేసి. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, జలాశయాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఈజీగా చెట్లు పెరుగుతున్నాయి. సో అక్కడ జాతీయ పార్క్ అనేది పుట్టింది. సో జాతీయ పార్క్ అనేది ఏం చేస్తుందంటే ఈ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అక్కడ ఉన్న టెంపరేచర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల నగరం అనేది కూల్గా ఉంటుంది. ఒకవేళ ఈ జలాశయాలు లేకుంటే సో ఈ పార్క్ కూడా కొన్ని రోజులకు నశించిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ నగరం మొత్తము బొగ్గుల కుంపటి అయిపోతుంది. సో కాలిపోతుంది. అంటే ఏంటిది, ఎక్కువ వేడి అనేది వస్తుంది సమ్మర్లో. సో మనకి ఇటువంటి ఇంపార్టెన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ బెస్ట్ చెప్పాలంటే, జనరల్గా ఈ వాటర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపాలంటే పైప్ లైన్ అవసరం ఉంటుంది, ఈ కరెంట్ అవసరం ఉంటుంది, ఎనర్జీ అవసరం ఉంటుంది. బట్ ఇక్కడ గ్రావిటీ ఫోర్షన్ వల్ల వాటర్ అనేది జీరో ఎనర్జీతోని బయటకు వస్తుంది కాబట్టి ఎటువంటి ఖర్చు లేకుండా డ్రింకింగ్ వాటర్ అనేది వస్తుంది. రైట్, ఇది మనకు మెయిన్ ఇంపార్టెన్స్. ఏది, ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు ఓన్లీ డ్రింకింగ్ వాటరే కాదు, ఇక్కడ కంట్రోల్ ఫ్లడ్ మెయిన్ పర్పస్. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫ్రీగా వచ్చేలా, ఎటువంటి పొల్యూషన్ ఎయిర్ లేకుండా వచ్చేలా చూస్తుంది. మృగవని పార్క్ వల్ల హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కూల్గా ఉంచుతుంది ఈ సమ్మర్లో హైదరాబాద్ని. ఇటువంటి ఇంపార్టెన్స్ ఉంది ఈ రెండు జంట జలాశయాలకి. రైట్, హైదరాబాద్కి అదొక రకమైన వరం అన్నట్టు అవి కలిగి ఉండటం అనేది. రైట్, ఇప్పుడు ఏంటి అంటే మనం ఏం డిస్కస్ చేయాలి అంటే, ఇది ఈ గవర్నమెంట్ యొక్క వాదన ఏంటి, అక్కడి పీపుల్స్. 100% ట్రూ. అక్కడ 84 విలేజెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జీవో ఎత్తివేత కోసమే చూస్తున్నారు. 100% వాస్తవం. ఎందుకంటే సో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వస్తే గవర్నమెంట్ ఏమంటుందంటే, ఈ 1996 టైంలో ఈ జీవో తీసుకొచ్చింది ఎందుకు అంటే, అక్కడ వాటర్ పొల్యూషన్ కాకుండా. ఎందుకు అంటే ఈ హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలకి మెయిన్ డ్రింకింగ్ సోర్స్ వాటర్ అనేది ఇవి రెండు జంట జలాశయాలు. అప్పుడు 27.59% అనేది వాటరు రీసోర్స్ అనేది సోర్స్ ఏంటి అంటే మన రెండు జంట జలాశయాలు. సో ఇంత పెద్ద కాబట్టి కంపల్సరీ ప్రొటెక్షన్ అవసరం కాబట్టి ఆ జీవో తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం అని చెప్పేసి అంటుంది. ప్రజెంట్ చూస్తే సో మన డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఏంటి అంటే మెయిన్గా ఈ రెండింటి నుంచి చూస్తే 1.25% మాత్రమే వస్తుందట వాటర్ అనేది ఫర్ డ్రింకింగ్ పర్పస్ ఓన్లీ. అంటే ప్రజెంట్ గోదావరి నుంచి, కృష్ణా నుంచి వాటర్ తీసుకొస్తున్నారు పైప్ లైన్ వేసి ఎక్కువ ఖర్చు చేసి. అంటే ఇవి రెండు కట్టబడింది గవర్నమెంట్ వాదన ప్రకారము డ్రింకింగ్ వాటర్ కోసము. ఆ డ్రింకింగ్ వాటర్ కోసం మేము వీటిని ఉపయోగిస్తలేము, గోదావరి, కృష్ణ వాటర్ ఉపయోగిస్తున్నాం కాబట్టి దీంతో పని లేదు కాబట్టి ఆ జీవోను ఎత్తివేస్తున్నాం. అది మనకి సారాంశం. సో ప్రజలు ఏమంటున్నారు, అక్కడి పీపుల్స్ రైట్ ఏమంటున్నారంటే, మనకి ఈ 10 కిలోమీటర్స్ లోపల ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, ఇండస్ట్రియల్ యాక్టివిటీ కానీ, కమర్షియల్ యాక్టివిటీ కానీ, హై బిల్డింగ్స్ కానీ నిర్మించవద్దు. సో దీనివల్ల మా భూములకి ధరలు రావట్లేదు ఒకటి. సో రియల్ ఎస్టేట్ భూమి అనేది లేదు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టు, అదొకటి. సెకండ్, సో మాకు ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నది. అవి రెండు కారణాలు కాబట్టి ఈ జీవోని ఎత్తివేస్తే మాకు ధరలకు రెక్కలు వస్తాయి, మేము బాగుపడతామని చెప్పేసి అక్కడ ప్రజల యొక్క ప్రగాఢ విశ్వాసం అది. రైట్, బట్ వాళ్ళకే ఇబ్బంది లేనిది మనకెందుకంటే గిట్ట నెక్స్ట్ వస్తుంది మనకేం ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి. రైట్, న్యాచురల్ సోర్స్ అనేది వెళుతుంది అంటే అక్కడ ప్రజల యొక్క కష్టం కాదు, అందరి కష్టం అవుతుంది అది. ఇది గవర్నమెంట్ వాదన, ఇది పీపుల్స్ వాదన. వీళ్ళకి కనుచూపు మేరలో విజిబుల్ డైరెక్షన్లో ఈ గచ్చిబౌలి అని చెప్పేసి ఉన్నది. సో ఫేమస్ ఐటీ
ఐటీకి ఫేమస్ అది. సో మనకి ఈజీగా కనిపిస్తుంది అక్కడ ఐటీ బూమ్ కనిపిస్తుంది, రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తుంది వీళ్ళకి. సో గచ్చిబౌలికి దగ్గరలో ఉంటుంది వీళ్ళ ఏరియా అని చెప్పేసి పిలుస్తాం మనం. రైట్, ఇది గవర్నమెంట్ యొక్క ఆర్గ్యుమెంటు, పీపుల్స్ యొక్క ఆర్గ్యుమెంటు. సో స్వర్గం కనిపిస్తుంది దగ్గరలో, నరకంలో ఉన్నాం కాబట్టి ఈ జీవో రద్దు అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసినారు ఇన్ని రోజులు కూడా, అది వాస్తవం. నెక్స్ట్ అగెనిస్ట్ ఏంటి, జీవో రద్దుకు అగెనిస్ట్. రైట్, ఫస్ట్ చూస్తే మనం రాజ్యాంగం పరంగా ఏముంది, సెకండ్ సుప్రీంకోర్టు ఏమన్నా చెప్పిందా ఈ న్యాచురల్ సోర్స్ మీద. ఎగ్జాక్ట్గా ఇదే సమస్య మీద యూపీలో ఫేమస్ కేసు ఉంది, మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. ఆర్టికల్ 21 దగ్గర వస్తుంది ఇండియన్ పాలిటీ రెగ్యులర్ క్లాస్లో. సో థర్డ్ వచ్చేసి ఈ అంతర్జాతీయంగా మనం ఎటువంటి ఒప్పందం మనం చేసుకున్నామా లేదా హామీ ఇచ్చినామా. సో అంతర్జాతీయ ఒప్పందం, ఇంటర్నేషనల్ అగ్రిమెంటు, ఇది కాన్స్టిట్యూషనల్ పరంగా. నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వం స్వయంగా సెల్ఫ్ డిక్లరేషన్ ఏమైనా ఇచ్చిందా ఇటీవల? ఎస్, 100% ఇచ్చింది. కరెంట్ అఫైర్స్లో మనకి ఇది కూడా క్వశ్చన్, ఇది ఒకటి. నెక్స్ట్ పీపుల్స్ కమిటీ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటి. సో పీపుల్స్ కమిటీ ఎందుకు ఇంపార్టెన్స్ మనకు వస్తుంది ఇప్పుడు. సో మనం ఈ 5 పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఈ జీవో లిఫ్టింగ్కి అగెనిస్ట్గా, ఆ జీవో రివోక్కి, స్క్రాపింగ్కి అగెనిస్ట్గా. రైట్, ఫస్ట్ చూస్తే రాజ్యాంగం పరంగా. సో మనకి డిపిఎస్పి ఉన్నది, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. స్టేట్ అనేది ఒక పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఇవి ఒక గైడెన్స్ లాగా మనకి పనిచేస్తాయి. ఈ డిపిఎస్పిలో ఒక అంశము 48 సబ్ క్లాస్ ఏ, ఇది 42nd ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో చేయబడింది. అంతకుముందు లేదు. 48 ఆర్టికల్ ఉన్నది, 48 సబ్ క్లాస్ ఏ వచ్చిందంటే, క్యాపిటల్ ఏ వచ్చిందంటే, ఈ ఆర్టికల్స్లో క్యాపిటల్ లెటర్స్ వస్తే అది రాజ్యాంగ సవరణ చేయబడింది, మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు అని చెప్పేసి అర్థం. సో 48 ఏ ఏం చెప్తుందంటే, ప్రొటెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ద స్టేట్ ఒబ్లిగేట్ అయి ఉండాలి, కంపల్సరీ కట్టుబడి ఉండాలి, పర్యావరణ రక్షణకి కోసము దాన్ని డెవలప్ చేసేందుకు స్టేట్ కట్టుబడి ఉండాలి. సో కొంతమంది వితండవాదం చేస్తారు, ఏంటిదంటే ఇది డిపిఎస్పిలో ఉన్నది. సో డిపిఎస్పిలో ఉన్న ఏ అంశమైనా నువ్వు కోర్టుకు పోరాదు, నాన్ జస్టిసియబుల్ అంటే న్యాయ సంరక్షణ లేదు కదా, మరి గవర్నమెంట్ ఎందుకు కట్టుబడి ఉండాలంటే ఎస్, అందులో 37 ఆర్టికల్ ఉన్నది. అదే డిపిఎస్పిలో 37 ఆర్టికల్ ఏమని ఉన్నదంటే, ద స్టేట్ షెల్ ఎండోవర్ ఇంప్లిమెంట్ గవర్నమెంట్ పాలసీ చేసేటప్పుడు కట్టుబడి ఉండాలి డిపిఎస్పికి. సో మనం కోర్టుకు పోరాదు, బట్ ప్రభుత్వం ఎన్నికలకు పోతుంది, ఎన్నికలకు పోయినప్పుడు మనం ఓటు వేసి దాన్ని ఓడించవచ్చు. డిపిఎస్పిలో ఏముంటుంది 37 ఆర్టికల్లో అంటే, గవర్నమెంట్ ఒక ప్రభుత్వ పాలసీ రూపొందించేటప్పుడు డిపిఎస్పిని దృష్టిలో పెట్టుకోవాలి, షెల్ కంపల్సరీ దృష్టిలో పెట్టుకోవాలి. రైట్, అంటే ఏంటిది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రొటెక్ట్ చేయాలి ఎన్విరాన్మెంట్ని, జలాశయాలు లేవనుకోండి, సో దేర్ ఇస్ నో ఎకాలజికల్ బ్యాలెన్స్ కాబట్టి సో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇది 48 ఏలో ఉన్నది. సో రాజ్యాంగం పరంగా కూడా ఆ జీవో ఎత్తివేత విరుద్ధము. సుప్రీంకోర్టు హించులాల్ తివారీ వర్సెస్ కమలాదేవి. సో మన యూపీ కేసు అండి. సో హించులాల్ తివారీ వర్సెస్ కమలాదేవి కేసు, ఇది వాస్తవంగా ఏంటిదంటే అక్కడ చెరువు ఉంటుంది. సో చెరువుని పూర్తి చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారు అక్కడ యూపీ ఎంఆర్ఓ వాళ్ళు వీళ్ళు చేస్తే. సో ఈ ఇది హించులాల్ తివారీ కోర్టుకి వెళ్తే, సో సుప్రీంకోర్టు ఇది ఫేమస్ కేసు అండి. ఈ న్యాచురల్ సోర్స్ యొక్క ప్రొటెక్షన్ మీద సుప్రీంకోర్టులో ఏదైనా ఫేమస్ కేసు ఉందంటే సో హించులాల్ తివారీ 2001 కేసే, పెద్ద బాగా దూరం కూడా ఏమీ లేదు. ఇది మనం రిఫరెన్స్గా తీసుకుంటాము ఆన్సర్ రాసేటప్పుడు. ఈ కేసులో ఏం చెప్తుందంటే ఎస్, గవర్నమెంట్ కంపల్సరీ న్యాచురల్ సోర్స్కి ప్రొటెక్షన్కి కట్టుబడి ఉండాలి. ప్రొటెక్షన్ అంటే ఎకాలజీ బ్యాలెన్స్ చేసుకుంటా ఉండాలి ఒకటి. సో పర్యావరణ హితంగా ఉంచాలి అక్కడి వాతావరణం అనేది. సో ఇక్కడ మనకి రైట్ టు లీవ్ ఉన్నది. ఆర్టికల్ 21 ప్రకారము క్వాలిటీ లైఫ్ కూడా ఇవ్వాలి. రైట్ టు లీవ్ అంటే కేవలం ఒక శ్వాసతోని జీవించడం కాదు, డిగ్నిటీ విత్ చాయిస్ అని చెప్పేసి పిలుస్తాం. సో లివింగ్ విత్ డిగ్నిటీ అండ్ చాయిస్. డిగ్నిటీ మీన్స్ ఇక్కడ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలంటే ఎకలాజికల్గా మంచిగా క్వాలిటీ ఎయిర్ అనేది ఇవ్వాలి. సో 21 ఆర్టికల్ ప్రకారము ఈ హించులాల్ కేసులో ఆ చెరువుని మళ్ళీ
ఏది రీకన్స్ట్రక్షన్ చేయమని చెప్పేసి యూపీ గవర్నమెంట్కి ఆర్డర్స్ ఈ సుప్రీంకోర్టు అనేది ఇష్యూ చేసింది. బిల్డింగ్ని మళ్ళా కూలగొట్టి మళ్ళా చెరువు నిర్మించిండ్లు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ని గిట్ట ఫాలో కాకుంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయిపోతుంది. కోర్టు ధిక్కరణ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్గా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మనకి ఢిల్లీలో ఈ బుల్డోజర్స్ అని చెప్పేసి ఈ జహాంగీర్పూర్లో ఈ ఇవి నిర్మాణాలు అనేది కూల్చివేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేసింది, ఆపివన్నాక ఇంటిని వాళ్ళు ఆపేసిళ్ళు. రైట్, మన కరెంట్ అఫైర్స్ ఇవాళ రేపు కరెంట్ అఫైర్స్లో వస్తుంది. ఇది ఏంటిది, ఈ కేసు మనం గుర్తుపెట్టుకోవాలి అదొకటి. సో 21 ఆర్టికల్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ చెరువుని మళ్ళా తిరిగి నిర్మించమని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేసింది. సో ఈ తీర్పు ప్రకారం ఏంటి, 2 జంటా జలాశయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందం ఏంటిదంటే రీసెంట్లీ 2015 పారిస్ ఒప్పందము. సో పారిస్ ఒప్పందం ఏంటిదంటే ఇండియా ప్రామిస్ చేసింది, సో న్యాచురల్ సోర్స్ని మేము కంపల్సరీ రక్షణ చేస్తాము, సో దాని విధ్వంసానికి కారణమయ్యే ఎటువంటి చర్య కూడా తీసుకోమని చెప్పేసి. సో దేర్ ఈజ్ నో ఎనీ టేకన్ యాక్షన్ అగెనిస్ట్ న్యాచురల్ సోర్స్ అని చెప్పేసి ప్రామిస్ చేసింది. ఇండియా అంటే ఏంది, యూనియన్ ఆఫ్ ది గౌట్ అని చెప్పేసి. సో రాష్ట్రాల కలయిక కాబట్టి సో మన రాష్ట్రం కూడా ప్రామిస్ చేసినట్టే. నాట్ సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ ఈస్ ద యూనియన్ ఆఫ్ గవర్నమెంట్, ఇట్లా మనం పిలవాలి, కేంద్ర ప్రభుత్వం కాదు అక్కడ. రైట్, అంటే ఏంటిది, సో ప్యారిస్ ఒప్పందంలో కూడా మనము న్యాచురల్ సోర్స్ని ప్రొడక్షన్ చేస్తామని ప్రామిస్ చేసినాం. సో దీన్ని ఉల్లంఘన చేసినట్టే. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం స్వయాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ఏది నేషనల్ కన్వెన్షన్ ఆన్ రివర్స్. సో రివర్స్ మీద ఒక సమ్మిట్ని కండక్ట్ చేసింది ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆఫ్ 2022, ఒక 40 days బ్యాక్లో ఈ నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ రివర్స్ అని చెప్పేసి ఆ సమ్మిట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కండక్ట్ చేసింది. దానికి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రాజేంద్ర సింగ్ దానికి హాజరైనాడు. ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ విజేత అతను. సో ఈ వాటర్ ప్రైజులలో నోబెల్ అవార్డుగా దాన్ని పోలుస్తాం, స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అని చెప్పేసి. అతను దీనికి హాజరైనాడు. ఇందులో ఈ గవర్నమెంట్ ఏమని హామీ ఇస్తుందంటే వాటర్ బాడీస్కి, ఈ రివర్ బేసిన్స్కి మేము ప్రొడక్షన్ చేస్తామని చెప్పేసి, కమిట్మెంట్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. వాటర్ బాడీస్ అంటే ఈ జలాశయాలు వస్తాయి, రివర్ బేసిన్ అంటే ఆ నది పరివాహక ప్రాంతం మొత్తాన్ని రక్షణ చేస్తామని చెప్పేసి స్వయంగా కేసీఆర్ ప్రభుత్వమే చెప్పడం జరిగింది ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో, నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ఆన్ రివర్ అని చెప్పేసి. ఈ పీపుల్స్ కమిటీ ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో 111 లిఫ్టింగ్ మీద, అప్పుడు పీపుల్స్ కమిటీ అని చెప్పేసి ఒక 3 ఫేమస్ వాళ్ళు ఈ కమిటీలో ఉంటారు. ఒక్కరు ఎవరంటే ఫస్ట్ రామ నాగేశ్వరరావు. ఈయనే ఈ సెస్మిక్ జోన్ మీద వెరీ ఫేమస్ అండి. ఇండియాలో ఎక్కడ అంటే ఈ సెస్మిక్ జోన్స్ ఉన్నాయని చెప్పేసి గుర్తించడంలో ఇతను దిట్ట బాగా. రామ నాగేశ్వరరావు అని చెప్పేసి. సో భూకంపాల ప్రభావిత ప్రాంతాలని ఈజీగా గుర్తిస్తాడు. ఆయన ఫేమస్, ఇండియా ప్రభుత్వం దగ్గర నెంబర్ ఆఫ్ టైం అతను వర్క్ చేశాడు. సెకండ్ బాబురావు, సో ప్రముఖ పర్యావరణవేత్త. థర్డ్ సాగర్ దర్, ఈయన ఫేమస్ మళ్ళీ. ఈ సాగర్ దర్ ఇంటర్నేషనల్ పరంగా యుఎన్ఈపిలో, సో ఇది యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ, పర్యావరణ సంస్థ, ప్రపంచంలోనే అతిపెద్ద ఇది పర్యావరణ సంస్థ అని చెప్పేసి మనం పిలుస్తాం. అందులో మెంబర్గా పనిచేసిండు ఇండియా నుంచి మన సాగర్ దర్. ఇంకా ఈ సుప్రీంకోర్టు ఎప్పుడైతే పర్యావరణం మీద కమిటీ నియమిస్తుందో ఆ కమిటీలలో కంపల్సరీ ఉంటాడు. ఎవరో ఈ సాగర్ దర్. ఈ మహమ్మద్ సిక్రీ కమిటీ ఈ చార్ధామ్ యాత్ర మీద అందులో ఉన్నాడు ఈ సాగర్ దర్. రైట్, ఇటువంటి ఫేమస్ పర్సన్స్ ఏమంటున్నారంటే 111 జీవో ఎత్తివేయద్దని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళంతా ఏవో నార్మల్ పర్సన్స్ కాదు, మన లెక్క, కనీసం నా లెక్క. వీళ్ళు గ్రేట్ సైంటిస్ట్. ఒకరేమో సెస్మిక్ జోన్స్, ఎక్కడైతే భూకంపము ఎఫెక్ట్ అవుతుందో ఆ ప్రాంతాలు గుర్తించే వ్యక్తి. ఒకరు ప్రముఖ పర్యావరణవేత్త, ఇంకొకరు యుఎన్ఈపిలో పనిచేసిండు, సుప్రీంకోర్టు కమిటీల్లో మెంబర్గా పనిచేసిండు. అటువంటి 3 ఫేమస్ పర్యావరణవేత్తలు
ఈ 111 జీవోని రద్దు చేస్తే సో మనకి ఎకలాజికల్ పరంగా డ్యామేజ్ అని చెప్పేసి రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు. రైట్. ఈ రామ నాగేశ్వర్ ఏమంటాడు అంటే ఈ 84 విలేజెస్ ఏవైతే ఉన్నాయో 7 మండల్స్ ఏవైతే ఉన్నాయో 132,600 ఎకరాలు ఏదైతే ఉందో ఈ ప్రాంతం అనేది సో సిస్మిక్ జోన్లోనే ఉన్నది, భూకంప ప్రభావిత ప్రాంతంలోనే ఉన్నది. ఇక్కడ హెవీయెస్ట్ బిల్డింగ్ అనేది కట్టేందుకు పర్మిషన్ ఇస్తే గిట్ట ఆ భూకంపం వచ్చేందుకు ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇవ్వడము జరిగింది. సో మనకు ఏది భూకంపం వచ్చే ఏరియాలో ఉన్నాయట ఇవన్నీ. సో కాబట్టి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది అక్కడ దెబ్బతీస్తుంది. ఇదంతా అగెనిస్ట్ అండి. అగెనిస్ట్ మీన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అగెనిస్ట్ కాదు మనం చేసేది, కానీ జస్ట్ అక్కడ ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ ఏంటి అంటే మనం మరి ఎలా ముందుకు పోవాలి, వే ఫార్వర్డ్. ఏంటి వే ఫార్వర్డ్ అంటే సో డెవలప్మెంట్ అనేది వర్సెస్ నేచర్, ఇది ఎప్పుడు ఉంటుంది మనకి. నేచర్ని పణంగా పెట్టి డెవలప్మెంట్ కోరుకోవద్దు ఫస్ట్ అండి. ప్రకృతిని పణంగా పెట్టి డెవలప్మెంట్ కోరుకోవద్దు. మన పనులు ప్రకృతికి అనుకూలంగా ఉండాలి. గాంధీజీ ఫేమస్ స్టేట్మెంట్. సో మనం చేసే ప్రతి పని ప్రకృతికి అనుకూలంగా ఉండాలి ఒకటి. సెకండ్ది ఏంటంటే ఈ జీవో 111 ఎత్తివేస్తే ఏమవుతుంది, ఎత్తివేస్తే ఎకలాజికల్గా బ్యాలెన్స్ అనేది ఉండదు. సో ఎకలాజికల్గా డ్యామేజ్ వస్తుంది ఎత్తివేస్తే. ఒకవేళ 111 జీవో ఉంచితే ఏమవుతుంది అంటే అక్కడ ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్. సో ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్. ఎత్తివేస్తే ఎకలాజికల్గా డ్యామేజ్ అవుతాం, ఉంచితే అక్కడ పీపుల్కి డెవలప్మెంట్ జరగట్లేదు. సో రెండు కరెక్టే. మరి మధ్య మార్గంగా ఏం చేయాలి అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి, వీళ్ళకి భూమికి రేట్ వస్తలే అని చెప్పేసి ఇంకేదో. సో అదే రేటు గవర్నమెంట్ చెల్లించి వీళ్ళ నగర ప్రాంతానికి తరలిస్తే అయిపోయేది. సో నగర ప్రాంతానికి తరలించి ఈ మొత్తం ఫ్రీ జోన్గా అనౌన్స్మెంట్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళకి ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్ అనే ప్రాబ్లం ఉండదు, నగరంలో ఉంటారు కాబట్టి. బట్ నష్టపరిహారం అనేది తగినంత చెల్లించాలి గవర్నమెంట్ అనేది. ఇక్కడ ఎకలాజికల్ కూడా డ్యామేజ్ మనకి కాదు, ఇది పెద్ద ఖర్చు కూడా ఏం కాదండి. సో ఇది ఏంది, ఈ న్యాచురల్ సోర్స్ ప్రొటెక్షన్లో ఇండియన్ గవర్నమెంట్కే తెలంగాణ గవర్నమెంట్ రోల్ మోడల్గా నిలవచ్చు. దీని ద్వారా ఈ చర్య ద్వారా భారత ప్రభుత్వానికి ప్రపంచానికి ఆ మాటకు వస్తే తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక రోల్ మోడల్గా ఉండవచ్చు. వీళ్ళందరినీ నగర ప్రాంతానికి తరలించి సమ్ అమౌంట్ ఇచ్చేసి ఈ ప్రాంతాన్ని ఇది ప్రొడక్షన్ చేయవచ్చు, న్యాచురల్ సోర్స్ అనేది రక్షణ చేయవచ్చు. ఇది మనకి 111 జీవో గురించి డీటెయిల్గా, ఇంతకంటే మనకి ఎక్కువ సమాచారం అవసరం లేదు. రైట్. నెక్స్ట్ 69 జీవోలో ఏముంది అంటే దీనిలో ఏముంటుంది అంటే ఓన్లీ 2 పేజెస్ అండి. ఇది 2 పేజీలు ఏమి ఉన్నది అంతే అది. సో జీవోలో ఫస్ట్ కమిటీ సెటప్ చేస్తుందట. సో కమిటీ సెటప్ అండర్ తెలంగాణ సిఎస్ సోమేష్ కుమార్. తెలంగాణ సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరు, సోమేష్ కుమార్. జనరల్గా ఎటువంటి కమిటీ అంటే సిఎస్ఏ దానికి సారథ్యం వహిస్తాడు. రైట్. సోమేష్ కుమార్. ఈ కమిటీ ఎటువంటి వర్క్ చేయాలంటే ఫస్ట్ది ఈ జంట జలాశయాల కోసము కంపల్సరీ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాలి. సో రక్షణ చర్యలు తీసుకోవాలి మెజర్స్. అండ్ ప్రివెన్షన్ పొల్యూషన్ అంటే ఏంటిది, సో మనకి పొల్యూషన్ కాకుండా కాపాడేలా ఇవి అడ్వైస్ చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ అనేది అండర్ తెలంగాణ సిఎస్. సెకండ్ది గ్రీన్ జోన్స్ అనేది ఏర్పాటు చేయాలి. సో గుర్తించాలి, గ్రీన్ జోన్స్ మీన్స్ ఇక్కడ ఆ ఏరియా మాత్రము ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ లాంటికి లింక్ అయి ఉండద్దు. సో గ్రీన్ జోన్స్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో మూడవది ఏంటిది, సో ఎస్టీపీ అంటున్నా. సో సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి మురుగునీటి శుద్ధి జల యంత్రాలను ఇక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇది ఏర్పాటు చేయాలి. ఒకవేళ ఇండస్ట్రియల్ యాక్టివిటీ చేపడితే గిట్ట ఏమైనా పొల్యూషన్ అయితే గిట్ట సివేజ్ ట్రీట్మెంట్ అంటే శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇటీవల మనకి కరెంట్ అఫైర్స్ బిట్ ఫేమస్ది, ఆసియాలోనే అతిపెద్ద ఎస్టీపీ ఎక్కడ అంటే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఢిల్లీలోని ఓక్లాలో
564 మిలియన్ లీటర్స్ అనేది పర్ డేకి శుద్ధి చేస్తుంది. మన కరెంట్ అఫైర్స్లో ఫేమస్ బిట్ అది. రైట్. ఎస్టీప్ అనేది డిఫరెంట్ లొకేషన్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ వాటర్ శుద్ధి చేయంగా అంటే వాటర్ శుద్ధి అయినాక మిగిలిన మురికి వాటర్ ఉంటుందిగా, ఆ మురికి వాటర్ అనేది మళ్ళా ఈ జలాశయాల్లోకి పోకుండా బయటకి పంపేందుకు డైవర్షన్ ఛానల్స్ నిర్మించాలి. సో డైవర్షన్ ఛానల్స్ అని చెప్పేసి ఇది మనకి తెలంగాణ ప్రభుత్వంకి ఈ కమిటీ అనేది సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ప్రొటెక్షన్ చేయాలి. సో అండర్ గ్రౌండ్ వాటరు ప్రొటెక్షన్ ఇంకోటి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం మర్చిపోయినాం ఇది. సో మనము నోట్స్లో కూడా రాయలేదు, ఇది కొత్తగా పాయింట్ గుర్తుకొచ్చింది. ఏంటంటే ఈ 2003 టైంలో 2003లో మన ఏది వెరీ ఫస్ట్ టైం ఈ 1920, 1927లో 2 నిర్మించినారు కదా. సో 80 ఇయర్స్ తర్వాత 2003లో వెరీ ఫస్ట్ టైం 2 జంట జలాశయాలు ఎండిపోయినాయట. ఆ ఎండిపోయినప్పుడు ఏమైందంటే ఈ హైదరాబాద్లో మరి గోదావరి, కృష్ణ అప్పటికే ఉన్నది, అయినప్పటికీ వాటర్ అనేది దొరకలేదు. ఎందుకు అంటే సో భూగర్భ జలం అనేది పూర్తిగా ఇంకిపోయింది. సో ఏంటిది అర్థం అంటే ఇక్కడ జలాశయాలు ఉంటే అండర్ గ్రౌండ్ వాటర్ మంచిగా ఉంటుంది, అవి లేకుంటే అండర్ గ్రౌండ్ వాటర్ అనేది ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనకి 3లో కాపాడింది. నెక్స్ట్ మళ్ళీ 2020లో ఫ్లడ్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఆ 2 జంట జలాశయాలు హైదరాబాద్ని ఆదుకున్నాయి. సో ఇది మనకి క్లాస్ అబౌట్ 111 జీవో 69 జీవో అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్.